ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం అన్యాయంగా మీరు తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? మీరు ఏం చేస్తున్నారంటే అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. లేదు మా పాస్టర్ గారు, మా ఫ్రెండు, మా స్నేహితుడు, లేకపోతే మా బంధువు, లేకపోతే వారు ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారని చూస్తున్నారేమో. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు అంటున్నాడు ఆయన. నువ్వు ఎంత కాలము అన్యాయంగా తీర్పు తీరుస్తావు? నాకు తెలిసిన వాళ్ళు అంటావు. నీకు తెలిసింది కాదు. తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాక్యాన్ని, విశ్వాసాన్ని, మొదట ఉన్నటువంటి విశ్వాసం వారిలో ఉందా లేదా చూసే పని లేదా? చూడకుండా నువ్వేం చేస్తున్నావు అంటే మాట్లాడకపోయినా సరే తీర్పు తీర్చినట్టేనంట. మాట్లాడకుండా మనకెందుకులే అని ఊరుకుంటే కూడా తీర్పు తీర్చినట్టేనంట. మరి మాట్లాడితేనే తీర్పు తీరుస్తున్నారు అంటున్నారు. మాట్లాడకుండా ఉండటం కూడా తీర్పు తీర్చడమే. ఎందుకంటే వారు నాకు తెలిసిన వాళ్ళు. నీకు సత్యం తెలుసు. నీకు సత్యం తెలిసి వారు సత్యం చెప్పట్లేదంటే నువ్వు వారు సత్యం చెప్పట్లేదని చెప్పకుండా కూర్చోవడం కూడా తప్పే. ఎందుకంటే నీకు సత్యం తెలుసు, వారు సత్యం చెప్పట్లేదు అనే సంగతి తెలుసు. కానీ వారు నీకు ఎప్పటి నుంచో పరిచయం అనే, లేకపోతే మా పాస్టర్ గారనో, లేకపోతే మా విశ్వాసనో, లేకపోతే మా బంధువు అని చెప్పు నువ్వు కూర్చుంటున్నావు. ఇది ఎంతకాలం ఎట్లాగా అన్యాయంగా తీర్పు తీరుస్తావు? ఇదేంటయ్యా లోకం అంటుంది నువ్వు తీర్పు తీరుస్తున్నావు ఏంటని అడుగుతుంటే మాకెందుకులే అని కూర్చుంటే, నువ్వు అడగకుండా సత్యం తెలిసి కూడా కూర్చున్నావు అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీకు తీర్పు తీర్చబడింది. జాగ్రత్త. దైవముల మధ్య నిలబడి ఉన్నాడు.